తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇక 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ దోచుకుతిందని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అరాచకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో 17కి 17 సీట్లలో బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఆ దిశగా ఆ పార్టీ శ్రేణులు కష్టపడాలని సూచించారు. కానీ ఆ తెలంగాణను గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబము మరి తన స్వార్థం కోసం వాడుకోవడం జరిగింది. మనం ఓట్లేసి గెలిపిస్తే ఆయన తెలంగాణ ప్రజల సంగతి చూసుకోలే, ఆయన కుటుంబ సంగతి చూసుకున్నాడు, ఆయన కుటుంబ సభ్యుల సంగతి చూశాడు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయలే. ఆయన కొడుకు, కోడలు, అదేవిధంగా బిడ్డ, అల్లుడు, చిన్న కొడుకులు, పెద్ద కొడుకులు, వాళ్ళ సంగతి చూశాడు. ఆయన ఫామ్ హౌస్ని ఎట్లా పెంచుకోవాలని చూశాడు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 10 సంవత్సరాలు అనేక రకాలుగా పోరాటం చేసిన తర్వాత